అమరావతి ఒక వేశ్యల రాజధాని అని అమరావతిలో ఉండే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతూ, లేకపోతే అమరావతి క్యాపిటల్ని కించపరుస్తూ మాట్లాడిన ఒక యానలిస్ట్ కృష్ణరాజు అనే వ్యక్తి అతని షోని హోస్ట్ చేస్తున్న, అతను మాట్లాడిన షో ఏదైతే ఉందో ఆ షోని హోస్ట్ చేస్తున్న యాంకర్ ఎవరైతే ఉన్నారో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, అతని సమక్షంలో ఈ డిబేట్ జరిగిందని, అతని సమక్షంలో ఈ మాటలు మాట్లాడారని, అతని స్టూడియోలో అలా మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదని, దగ్గరుండి ఆయన మాట్లాడిచ్చారని ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేశారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, జర్నలిస్ట్. వెల్, వండర్ఫుల్, క్లాప్స్ కొడదాం మనందరం. ఎందుకంటే చట్టం 4 పాదాల మీద కాదు 40 పాదాల మీద మన ఆంధ్రప్రదేశ్లో పరిగెడుతుంది అని మనందరం ఆనందపడదాం. రైట్. సో ఈ కేసుని ఎగ్జాంపుల్గా మనం ఈ కేసునే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకొన్ని కేసులు మాట్లాడుకుందాం. అంటే ఏబిఎన్ అనే ఒక న్యూస్ ఛానల్లో, వేమూరి రాధాకృష్ణ నడిపిస్తున్న న్యూస్ ఛానల్లో, తెలుగుదేశం పార్టీ సంకని ఎత్తిపట్టుకొని నాకుతున్న ఒక న్యూస్ ఛానల్లో ఒక యాంకర్ సమక్షంలో, యాంకర్ వెంకటకృష్ణ సమక్షంలో జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. చాలామంది బ్రోకర్ అంటారు, అలా అనొద్దు మీరు ఎవరు. అలా జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి సమక్షంలో కొలికిపూడి శ్రీనివాసరావు చెప్పుతో విష్ణువర్ధన్ని కొడితే వెంకటకృష్ణని అరెస్ట్ చేయలేదు అప్పుడు ఎవరు? సరే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పని అనుకుందాం. మరి ఇప్పుడు వీళ్ళు నీతులు ఎలా చెప్తున్నారు? అంటే నీతులు ఎవడ చెప్పాలి? నీతిమంతుడు చెప్పాలి. నీతులు చెప్పాల్సింది ఆ పనికిమాలిన చెమట పనులు చేయనోళ్ళు చెప్పాలి. ఒకవేళ ఒక డిబేట్లో జరిగిన విషయానికి అతన్ని లయబుల్ చేస్తే, కొమ్మినేని శ్రీనివాసరావుని లయబుల్ చేస్తే, ఏబిఎన్ వెంకటకృష్ణని అంతకంటే ఎక్కువగా TV5లో ఉంటున్న సాంబశివరావుని ఇద్దరిని మరి అరెస్ట్ చేయరా? సరే, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదనుకుందాం, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది అప్పుడు సాంబశివరావు మాట్లాడినప్పుడు. ఓకే, ఇది కూడా వదిలేద్దాం. హోంమంత్రి అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట బాగా మాట్లాడారు, అది కూడా వదిలేద్దాం. ఈ ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి మనం విందామా? ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే, ఏ కోసైనా కూడా మహిళల మీద దాన్ని ఏమంటారంటే గౌరవం లేదు, మర్యాద లేదు. కనీసం స్త్రీ అన్న దాన్ని ఏమంటారంటే కనీసం చిన్నదైనా ఎవరైనా అయ్యో పాప మహిళ వదిలేయండి అంటారు. అది కూడా లేకుండా రాజకీయం మొత్తాన్ని భ్రష్టు పట్టించడానికి మహిళల్ని పౌలుగా ఉపయోగించుకొని ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా రోడ్డు మీద పెట్టుకోవడానికి కూడా వెనుకాడకుండా రాజకీయాలు చేసే పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించేది లేదు. ఏదైనా మేము చేసే లీగల్ యాక్షన్ మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా తీసుకుంటాం. బాగుంది మేడం, చట్టం మీ ప్రభుత్వంలో 4 పాదాల మీద కాదు 40 పాదాల మీద పరిగెడుతుంది మేడం. ఇట్స్ అన్ ఆనర్ టు బి ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అనిత గారు, చాలా గర్వంగా ఉంది మీలాంటి ఒక హోంమంత్రి మా రాష్ట్రానికి ఉన్నందుకు. బాగుంది. మరి అదేంటి మేడం, ఇదే మీరు ఇప్పుడు ఇన్ని నీతులు చెప్తున్న మీరు అప్పట్లో ఏంటి ఇలా అన్నారు, ఎందుకని ఇలా మాట్లాడారు? ఒకసారి విందామా, మీరేమన్నారు? అలా నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. ఏ ఆడవాళ్ళు అయితే మీరు ఇంట్లో ఉండే ఆడవాళ్ళని రాజకీయంలోకి లాగుతున్నారన్నారో వాళ్ళే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళేగా వీళ్ళు ఆడలేక ఇంట్లో ఉన్న ఆడలేగా. అంటే అమరావతి ఆడపిల్లలు, ఇంట్లో ఉండే ఆడపిల్లలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి మాత్రం ఇంట్లో ఉండే ఆడపిల్లలు కాదనమాట. వాళ్ళు ఆడపిల్లలే కాదు పాపం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లిగా అతన్ని కన్నందుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళిద్దరు పాపం ఆడవాళ్ళు కాదు. చెప్పండి, ఏమంటారు? అయితే విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. భలే ఉందండి. ఏంటి మనం నీతులు చెప్పటానికైనా, పాటించడానికి కాదా అనిత గారు?
హోంమంత్రి అనిత గారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, ఒకసారి చెప్పండి, ఈ నీతులు మనం పాటించడానికి కాదా, ఓన్లీ చెప్పటానికా? అంటే కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో అమరావతి ఆడపిల్లల్ని తుచ్చంగా నీచంగా మాట్లాడినందుకు డిబేట్లో ఉన్న వ్యక్తిని కాకుండా డిబేట్లో ఉన్న వ్యక్తితో పాటు డిబేట్ కండక్ట్ చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసేంత అద్భుతమైన పరిపాలన అందిస్తున్న మీ 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 చట్టాలకి, మీ న్యాయ వ్యవస్థకి, చట్టాల న్యాయ వ్యవస్థ కాదు, మీ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయాలి? ఏమన్నారు ఇందాక, ఇంట్లో ఉండే ఆడవాళ్ళని రాజకీయంలో భ్రష్టు పట్టించారు రాజకీయాలని. ఇప్పుడు మరి ఈ మాటలు మాట్లాడింది ఎవరు? అయిపోలేదండి, ఒక్క నిమిషం. హోంమంత్రి గారు ఇప్పుడు మంచి స్పీకర్ పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి ఏమంటున్నాడు ఒకసారి మనం విందామా? ఏనండి, జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. మేడం వినాలి, సైకో నా కొడుకు, బూతుల గురించి కాదు. అంటే బూతులు ఎలా మాట్లాడుతున్నారో చూసారా, రాజకీయాలని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో చూసారా అని ఉత్తమ స్త్రీ మాటలు మాట్లాడుతున్న మీకు నా సలాం. మరి ఇదేంటి అంటే కేవలం నీతులు మనం చెప్పటానికి, పాటించడానికి కాదా? మీ నాయకుడు మాట్లాడిన మాటలు కదా ఇవి. శుద్ధులు చెప్పొద్దండి అనిత గారు, శుద్ధులు చెప్పొద్దు. లా ఈజ్ లా, లా ఫర్ ఆల్ అనేలాగా పాటించాలి మీరు కూడా. లెటస్ సే ఇవన్నీ పాత వీడియోలు అనుకుందాం, కాసేపు ఇవన్నీ పాత వీడియోలు అనుకుందాం. మన ప్రభుత్వంలో చట్టం 40 పాదాల మీద పరిగెడుతుంది కదా. చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి, ఆ లోఫర్ నా కొడుకు, వాడు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడితే దాని గురించి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? అరెస్ట్ చేసి కరెక్ట్గా 48 గంటలు కూడా జైల్లో ఉంచకుండా వాడిని ఎలా బెయిల్ మీద బయటికి పంపించారు? అసలు వాడు ఏ స్టూడియోలో మాట్లాడాడు? ఆ స్టూడియోలో మాట్లాడిన వాడిని అరెస్ట్ చేశారా? ఇప్పుడు ఏ స్టూడియోలో అయితే మాట్లాడారు యాంకర్ని అరెస్ట్ చేసినట్టు, చేబ్రోలు కిరణ్ అనే లోఫర్ నా కొడుకు మాట్లాడిన ఆ స్టూడియోలో ఉన్న యాంకర్ని అరెస్ట్ చేశారా మేడం? అరెస్ట్ చేశారా? ఇది పక్కన పెడదాం. పేర్ని నాని గారి భార్య గురించి ఇంకొక బ్రోకర్ ఎదవా, వాడు ఒక పార్టీ సంకనాకే ఎదవ, వాడు మాట్లాడతాడు. వాడు పేర్ని నాని గారి భార్య గురించి, లేకపోతే అతని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ చాలా ఉచ్చం నీచం లేకుండా మీరు అన్నారే భ్రష్టు పట్టించే మాటలు రాజకీయాలలో అది మాట్లాడాడు. మీరు అన్నారే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి రాజకీయాల్లో లాక్కొస్తామని, అది వాడు చేశాడు. మరి వాడిని ఎందుకు అరెస్ట్ చేయలా? మనం నీతులు చెప్పటం, దాన్ని పాటించకుండా ఉండటం ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చట్టం మీరైనా నేనైనా నేను చేసిన తప్పు పవన్ కళ్యాణ్ చేసిన తల తీసేసే చట్టం అని చెప్పి డబ్బా కొట్టిన పవన్ కళ్యాణ్ ఆడపిల్లలకి ఏదైనా అయితే తల తీసేసే చట్టం అంట. ఇప్పుడు ఎక్కడున్నారండి మీరు? నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మాట, చట్టం మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం 4 పాదాల మీద ఉరకలేస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారు. గత 2 రోజులుగానే కాదు, యాక్చువల్గా కొన్ని సందర్భాలు జరిగినాయండి. నేను మీకు చెప్తాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇది ఎక్కడ జరిగిందంటే శ్రీ సత్యసాయి జిల్లా, ఒక పాప మీద సామూహికంగా అత్యాచారం చేశారు. 14 మంది 6 నెలలుగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆ తెలుగుదేశం పార్టీ గెలిచిన ఆనందంలో డప్పు కొట్టుకుంటూ బిల్డింగ్ మీద ఎక్కి డప్పు కొడుతుంటే ఆ కొడుతూ కిందకి జారి పడిపోయిన వ్యక్తి కూతురు. అంటే తమ పార్టీ కార్యకర్త కూతురు, ప్రభుత్వంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీ కార్యకర్త కూతురు
పవన్ కళ్యాణ్ మీరు ఎవరి పంచనైతే చేరారో, మీరు ఎన్ని శుద్ధపోస మాటలు మాట్లాడారో, ఎన్ని ప్రగల్భాలు పలికారో, ఇప్పుడు ఏమైపోయింది? మీ నోరు మూగపోయిందా? నోరు మూగపోయిందా? మచ్చుమరిలో చనిపోతారు పిల్లలు, తెలంగాణలో చనిపోతారు పిల్లలు, పిఠాపురంలో చనిపోతారు. ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూస్గా ఇట్లా దాడులు ఆడపిల్లల మీద జరుగుతుంటే కనీసం నోరు మెదపలేకపోతున్నారు మీరు. కేవలం ఏమంటారు, ఆ సాక్షి యాంకర్ని అరెస్ట్ చేసే చొరవ ఈ కేసుల మీద ఎందుకు పెట్టలేకపోతున్నాం? బాలికపై సామూహిక అత్యాచారం కేసు, 9 మంది టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక టీడీపీ, వైసీపీ, జనసేన నేను కేటగరైజ్ చేయదలుచుకోవట్లా. 9 మంది రేపిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 9 మంది నిందితులను అనుకుందాం. నిందితులంతా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులే అంట. ఓకే, 9వ తరగతి చదివే బాలికను బ్లాక్మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలు. కేసును తారుమారు చేసేందుకు టీడీపీ పెద్దల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం 7 గుర్రాకులపల్లిలో ఘటన. సొంత పార్టీకి చెందిన కార్యకర్త కూతురుపై కన్నేసిన నేతలు, దళిత సంఘాల సహకారంతో పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబ సభ్యులు. దళిత బాలికపై పాశవికంగా లైంగికంగా వేధింపులకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ నేతలని, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ సంఘాలు జేఏసీ అధ్యక్షుడు కోరారు. నిద్రపోతున్న పవన్ కళ్యాణ్ గారు దయచేసి లెగండి. నిద్రపోతున్న హోంమంత్రి గారు దయచేసి లెగండి. మనం వైసీపీ కార్యకర్తల్ని, అపోజిషన్లో ఉండే క్యాడర్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని, లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళని, సాక్షి ఛానల్లో పనిచేస్తున్న వ్యక్తుల్ని అరెస్టు చేయటానికి, కేసులు పెట్టడానికి చూపించే చొరవ కనీసం ఆడపిల్లల రక్షణ కోసం ఏమైనా చూపిస్తే బాగుంటుంది. ఇంకో సంఘటన జరిగింది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకే తన్మయ్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ నెల జూన్ 3న తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 6 రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయ్ మృతదేహాన్ని గుర్తించారు. తన్మయ్ హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. తమ అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? 6 రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా? ఇది ఓకే, ఇది పొలిటికల్ కామెంట్ లాగా ఉంది కానీ, బట్ వాట్ ఎవర్, ఈ కేసులో 3వ తారీఖు జూన్ 3వ తారీఖు వాళ్ళు కేసు ఫైల్ చేసి పోలీసులకి మీద ఏమంటారు, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు ఫైల్ చేస్తే, కనిపించట్లేదు మిస్సింగ్ కేసు ఫైల్ చేస్తే 6 రోజులైపోయినా పట్టుకోకుండా ఇది పోలీసుల అలసత్వం కాదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనికి మీరేం మాట్లాడతారు? మీరేం సమాధానం చెప్తారు? హోంమంత్రి అనిత గారు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడంలో చూపించిన మన ఉత్సాహం, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదామనుకున్న మన ఆతృత, ఇలాంటి అమాయకపు ఆడపిల్లలు చనిపోతుంటే ఎందుకు రావట్లేదు అంటున్నా. బూతులు తిట్టడం కేవలం వైసీపీ వాళ్ళే తిడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు శుద్ధపూసలు, జనసేన కార్యకర్తలు శుద్ధపూసలు, అందరూ పరమాన్నం వండుతూనే ఉంటారు. పత్తి గింజలు మీరంతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కావచ్చు, దారుణమైన ఇట్లాంటి రేప్స్ కావచ్చు, మర్డర్స్ కావచ్చు, ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. క్రైమ్ రేట్ పెరుగుతుంది. గౌరవనీయులైన హోంమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి దయచేసి కొద్దిగా వీటిల మీద కాన్సన్ట్రేట్ చేసి ఈగోలకు పోకుండా
కనీసం ఆ యాప్ పేరు అన్నా మార్చి మీరే కొత్తగా మనకు అలవాటేగా పేర్లు మార్చి పెట్టడం, పేర్లు మార్చి ఆ దిశ యాప్ ఉంది, ఇంకో యాప్ అనో, చంద్రన్న యాప్ అనో, లోకన్న యాప్ అనో, పవనన్న యాప్ అనో, అనితమ్మ యాప్ అనో ఏదో ఒకటి పెట్టి ఆడపిల్లలకి కొద్దిగా రక్షణ కల్పించండి. థ్యాంక్ యూ.